హల్లెలూయా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे. గలతీ రాసిన పత్రిక गलतियों की पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 1వ వచనాన్ని చదువుకుందాం. उसका एक पद को हम पढ़ेंगे. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. यहाँ इस प्रकार से लिखा है कि मसीहा ने स्वतंत्रता के लिए हमें स्वतंत्र किया है, सो इसी में स्थिर रहो और दासत्व के जीवों में फिर से न जूतो. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. मसीहा हमें यहाँ स्वतंत्र किया है, కాబట్టి इसीलिए మనము స్థిరముగా నిలవాలి. हम स्थिर से खड़ा रहना है, మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. फिर से हम पीछे मुड़ के नहीं देखना है. దాస్యమనే కాడి కింద మనము చిక్కుకొనకూడదు. दासत्व के नाम के यहाँ जुए के नीचे हम यहाँ नहीं रहना है. ఇలాంటి స్వేచ్ఛ జీవితాన్ని, ऐसी स्वतंत्रता की जीवन, ఇలాంటి గొప్ప జీవితాన్ని, మధురమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ऐसी बड़ी और महान यहाँ परमेश्वर ने हमें ऐसी जीवन दिया है. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడండి. मसीहा हमें स्वतंत्र किया है, కాబట్టి మనము స్థిరముగా ఇంకా నిలిచిపోవాలంతే. इसलिए हम स्थिर से यहाँ खड़ा रहना है. ఇంకా అటు ఇటు ఎవరు చూడకూడదు. फिर यहाँ वहाँ नहीं देखना है. ఇంకా లోకం వైపు కానీ వాటి వైపు మనం చూడకుండా संसार के ओर यहाँ वहाँ नहीं देखना है. ఇంకా గురు వైపే, యేసుక్రీస్తు వైపే మనం చూస్తూ ముందుకు సాగాలి. हमारे सरदार परमेश्वर की ओर देखते हम आगे बढ़ना है. నీ మనస్సు క్రీస్తు మీద నిలుచుకొని हमारे मन जो मसीहा पे ठिरा कर మరలా వెనక్కి చీకటిలోనికి వెళ్లకుండా, फिर से पीछे मुड़ के यहाँ अंधियारे में न जाते हुए, దాస్యం అనే కాడి కింద ఉండకుండా, गुलामी के यहाँ जुए के नीचे न रहते हुए, ఇంతకు ముందు మనము పాపమునకు దాసులమైపోయాం. इससे पहले हम पाप के दास से थे. ఇంతకు ముందు మనము దురాశలకు దాసులమై ఉంటిమి. इससे पहले हम दुराशा के गुलामी में थे. ఇంతకు ముందు మనము భ్రష్టత్వమునకు దాసులమై ఉంటిమి. इससे पहले हम भ्रष्टत्व के तले थे. ఇంతకు ముందు అలా ఉన్నాం అన్నమాట. इससे पहले हम उस प्रकार से थे. లోకంలో పాపం ఉన్నది, संसार में पाप है, దురాశలు ఉన్నాయి, दुराशाएं हैं, భ్రష్టత్వం ఉంది, भ्रष्टत्व है, సాతాను ఉన్నాడు. शैतान है. కాబట్టి దుష్ట శక్తులు ఉన్నవి. इसलिए शैतान की शक्तियां भी है. వాటిని అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని అందరినీ స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. उन सारे चीजों में से परमेश्वर हमें छुटकारा देकर यहाँ स्वतंत्र किया है. యేసు క్రీస్తే చేసి ఉన్నాడు. यीशु मसीह ही किया है. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ये विषय को हम ध्यान में रखते हुए మనము స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. हम स्थिर से रहे, यहाँ परमेश्वर की वचन हमें कहता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. స్థిరంగా ఉండాలి అని ఆశ కలిగి, మనసు కలిగి ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. हालेलुया. जो कोई स्थिर रह के आशा से रहते हैं, सारे लोग हालेलुया कहे. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనము పాపంలో నుంచి, భ్రష్టత్వంలో నుంచి వచ్చి ఉన్నాం. हम पाप से और भ्रष्टत्व में से छुटकारा पाके आए हुए हैं. దురాశల నుండి వచ్చి ఉన్నాం. दुराशाओं से छुटकारा पाके आए हैं. కానీ మధురమైన జీవితం యేసుక్రీస్తులో ఉందని మనం గ్రహించాలి. मधुर सा जीवन प्रभु यीशु मसीह में है कर ये विषय को ध्यान देना है. కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మనము విశ్వసించి సంతోషించాలి. इसलिए मसीहा हमें स्वतंत्र किया है कर ये चीज को विश्वास करके हम आनंदित होना है. మన దేశానికి, ప్రపంచానికి, ఆయా ప్రాంతాల్లో స్వతంత్రతలు దేశానికి వస్తూ ఉన్నవి. हमारे देश को, हमारे प्रांत को हर एक जगह में परमेश्वर स्वतंत्र दिया है. కానీ నిజమైన స్వతంత్రము और सच्चा स्वतंत्र जो है క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుందని గ్రహించాలి. मसीहा के द्वारा ही हमें मिलता है कर ये चीज को हम ध्यान देना है. క్రీస్తులో మనము పరిపూర్ణంగా విమోచించబడాలి. परमेश्वर में ही हम संपूर्णता पाना है. విడుదల పొందుకోవాలి. हम छुटकारा पाना है. మనము సరైన మార్గంలోనే వెళ్తున్నాము. हम ठीक ठाक से मार्ग में ही जा रहे हैं. కొద్ది దూరం వెళ్ళాము, थोड़ी सी आगे बढ़ गए हैं, ఇంకా చాలా ఉంది వెళ్ళడానికి. और हमें आगे बढ़ने के लिए और सफर बहुत दूर है. అందుకనే మీరు స్థిరముగా నిలవాలి అని చెప్తున్నాడు. इसलिए तुम स्थिर सा रहो कर यहाँ बाइबल में वचन बताया गया. మరలా వెనక్కి తిరిగి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందుకు సాగాలి. जुए पे हाथ रखकर पीछे मुड़ के न देखे आगे बढ़ते ही चला जाओ करके वचन हमें बताता है. చూడండి, మనము స్వతంత్రించుకోవాలి.
हम स्वतंत्रता पाना है। స్వతంత్రంగా ఉండే ఒక దేశం ఉంది. स्वतंत्रता का एक देश है, ఆ దేశానికి మనము వెళ్ళాలి. उस देश को हम जाना है, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి. उस देश को हम स्वतंत्र कर लेना है। అలాంటి మనస్సు, అలాంటి ఆశ, అలాంటి కోరిక, అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. ऐसी मन, ऐसी आशा, ऐसी कांक्षाएं हमारे जीवन में हम रहना है। పరిశుద్ధ లేఖనాల్లో మనము ముందుకు సాగినట్లయితే पवित्र लेख भाग में हम आगे बढ़ने से पहला హెబ్రీయులకు రాసిన పత్రికలో इब्रानियों की किताब 6వ అధ్యాయము 6 अध्याय వాక్య భాగాన్ని చదువుకుందాం. उस वचन के भाग को हम पढ़ेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की किताब 6వ అధ్యాయము 6 अध्याय 11వ వచనాన్ని చదువుకుందామండి. उसका 11 पद को हम पढ़ेंगे। మీరు మందమతులు కాక విశ్వాసం చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలెనని అపేక్షించుచు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నారండి. पौलुस जी जो है इब्रानियों की जो कलीसिया को ये खत लिखता है। మీరు నిలిచి ఉండాలంటే यदि आप खड़ा होना चाहते हैं तो మీరు మందమతులుగా ఉండొద్దు. आप आलसीपन में मत रहिएगा। విశ్వాసం చేత మనం విశ్వాసం కలిగి ఉండాలి. हम विश्वास ही से रहना है। ఓర్పుతో మన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. हम धीरज से परमेश्वर की जो प्रतिज्ञा है उसको हम स्वतंत्र कर लेना है। ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిని పోలి మనం నడుచుకోవాలి. इस प्रतिज्ञा को हम स्वतंत्र कर लेने वाले के समान हम रहना है। ఈ నిరీక్షణ పరిపూర్ణమగునట్లుగా इस हमारी जो आशा है संपूर्ण हो जावे। ఇంతకు ముందు మీరు ఆసక్తిగా ఉన్నారు. इससे पहले तुम बड़ी ही श्रद्धा से थे। తుద మట్టుకు అంటే అంతవరకు ఇలాంటి ఆసక్తి మనము కొనసాగిస్తూ ఉండాలి. इसी प्रकार से अंत तक तुम श्रद्धा से रहो, ఆశ కలిగి ఉండాలి, అపేక్షిస్తూ ఉండాలి. तुम आशा से रहो, यही हमें कामना करता हूँ। చూడండి, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो 15వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయము 15वां वचन को भी पढ़िएगा। ఆ మాట నమ్మి उस वचन को विश्वास कर कर అతడు ఓర్పుతో సహించి उस धीरज से सहकर ఆ వాగ్దాన ఫలము పొందెను. उस प्रतिज्ञा की फल को पाया था। వాగ్దానాన్ని ఈ అబ్రహాం గారు నమ్మారు. प्रतिज्ञा को इब्राहिम जो था विश्वास किया था। ఓర్పుతో సహించాడు. यहाँ धीरज से उसको सहा था। దేవుడు చేసిన యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर जो प्रतिज्ञा किया था उस फल को इब्राहिम पाया कर कर यहाँ देखते हैं। వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. प्रतिज्ञा को हम स्वतंत्र कर लेना है। ప్రభు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం స్వతంత్రించుకుంటామో जो कोई परमेश्वर हमारी प्रति जो प्रतिज्ञा किया है उसको जब हम स्वतंत्र कर लेते हैं तो ఆ ఫలాన్ని మనము అనుభవిస్తాం అన్నమాట. उस फल को हम अनुभव कर सकते हैं। కాబట్టి దినాన మనము స్వతంత్రించుకోవాలనే ఆశ మనం కలిగి ఉండాలండి. इसी प्रकार से उस चीज को हम स्वतंत्र कर लिए, ऐसी आशा हम में रहना है। 12వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే इब्रानियों की किताब 12 अध्याय में देखते हैं तो మీరు అలసట పడక మీ ప్రాణము విసుగగా ఉండునట్లుగా పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. చూడండి, మనం అలసట చెందకూడదంట. हम यहाँ थक नहीं जाना है। అలసట చెందని ఒక జీవితం ఉంది. हम थके ना ऐसी एक जीवन है। మన ప్రాణానికి విసుగు చెందకుండా ఒక జీవితం ఉంది. हमारी प्राण को थकावट न पहुंचे ऐसी एक जीवन है। చూడండి, మన జీవితంలో మనం గమనించినట్లయితే यदि हमारे जीवन में हम अपने आप जीवन को ध्यान देते हैं तो అలసిపోతూ ఉంటాము, हम थक जाते हैं, విసిగిపోతూ ఉంటాము. हम यहाँ बेजार हो जाते हैं। పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు, पापात्म जो है उनके खिलाफ किया हुआ हर एक तिरस्कार को అనేక మంది పాపాత్ములు వ్యతిరేకంగా మనకు ఎదురవుతూ ఉంటారు. सारे पापात्म हमारे सामने ही पड़ते रहते हैं। అలాంటి సేనాధిపతులు, శత్రువులు ఉంటారు. ऐसे सेनाधिपति
और शत्रुएं रहते हैं। కానీ అలాంటి ఓర్పు కలిగిన ఆయనను మనం తలంచుకోవాలి. ऐसी धीरज से परमेश्वर की हम पीछे हो लेना है। ఓర్చుకొనిన ఆయనను మనం తలంచుకోవాలి. जो कोई धीरज से है उनके पीछे हो लेना है। అప్పుడు అలా తలంచుకున్నప్పుడు उस तरह से हम उनको स्मरण में लेते हैं तो మన అలసట అంతా పోతుందన్నమాట. हमारी थकान मिट जाती है। విసుగని ఒక జీవితాన్ని మనం అనుభవిస్తాం అన్నమాట. यहाँ बेजार न होने वाली एक जीवन को हम स्वतंत्र कर लेते हैं। ఈ లోకంలో మనం గమనించినట్లయితే संसार में यदि हम ध्यान देते हैं तो మనం అంతా అలసిపోతూ ఉంటాం. हम थक जाते रहते हैं। గాలి లేకపోతే చెమటలు పడితే మనం అలసిపోతూ ఉంటాం. समझो कि हवा नहीं तो हमें पसीना आ जाती है, थक जाते हैं। కానీ మనం భోజనం చేయకపోతే అలసిపోతూ ఉంటాం. हम खाना नहीं खाएंगे तो थक जाते हैं। కానీ వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలి. परमेश्वर की प्रतिज्ञा को हम स्वतंत्र कर लेना है। కొన్ని రోజులు ఓపిక పడితే చాలండి. थोड़े से दिन यदि हम धीरज से रहेगा तो काफी है। యేసు క్రీస్తును మనం తలంచుకుంటూ ఉంటే यीशु मसीह को यदि हम अपने स्मरण में लेते हैं तो ఒక విసుగు లేని జీవితాన్ని మనం అనుభవిస్తాం. हमें थकावट की जीवन हम नहीं आती है। ఒక అలసట లేని జీవితాన్ని మనం అనుభవించబోతూ ఉన్నాం. हम बगैर थकावट की जीवन हम महसूस कर सकते हैं। దేవుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చి ఉన్నారు. परमेश्वर ऐसी प्रतिज्ञा को हमें दिया है। వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి. इस प्रतिज्ञाओं को हम अपना बनाना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఓర్పు కలిగి ఉండాలండి. हम धीरज धर के रहना है। విశ్వాసం మనం కలిగి ఉండాలి. विश्वास ही से रहना है। ఈ దినాన చాలా మందికి ఓర్పు ఉండదు. आज के दिन देखते हैं तो कई सारे लोगों को धीरज नहीं रहता है, అలసిపోతూ ఉంటారు. थक जाते रहते हैं। ప్రాణం అంతా ఎందుకు ఈ జీవితం అని అనుకుంటూ ఉంటారు. मेरे जीवन क्यों है करके सोचते रहते हैं। అలాంటి ఆలోచనలు ఈ దినాన మనం తొలగించుకోవాలి. आज के दिन ऐसी सोच में है तो उसको हटा लो। క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడండి. मसीह हमें यहाँ स्वतंत्र किया है, సంతోష జీవులుగా చేసి ఉన్నాడు. यहाँ खुशी के जीवन दिया है। ఇలాంటి జీవితాన్ని పోగొట్టుకుంటావా? ऐसी जीवन क्या तुम खो जाओगे? కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచించు. परमेश्वर की उपस्थिति में ये चीज को तुम ध्यान दो। మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. हालेलुया। ఇలాంటి జీవితాన్ని జీవించాలని ఈ దినాన దేవుడు మన వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడండి. ऐसे जीवन को हम जिए इसलिए परमेश्वर ये प्रतिज्ञा को दिया है। కాబట్టి మనము ఓర్చుకోవాలి. इसीलिए हम धीरज धर के रहना है। మనం దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. परमेश्वर की उपस्थिति में हम बाट जोते रहना है। ఈ దినాన చాలా మందికి ఓపిక లేదు. आज के दिन देखते हैं तो कई सारे लोगों को धीरज नहीं है। ప్రార్థన చేయడానికి ఓపిక లేదు. प्रार्थना करने के लिए धीरज नहीं है। బైబిల్ తెచ్చుకోవడానికి ఓపిక ఉండదు. बाइबल लाने के लिए धीरज नहीं रहता है। ప్రభువును ప్రార్థన చేయడానికి ఓపిక ఉండదు. प्रार्थना कर लेने के लिए धीरज नहीं रहता है। వాక్యం చదవడానికి కూడా ఓపిక ఉండదు. वचन को पढ़ने के लिए भी धीरज नहीं रहता है। ఎప్పుడు మూసేద్దామా బైబిల్? कभी बंद करूं बाइबल को, ఈ ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుని ఎప్పుడు ముగించుకుందామా? ये छोटी सी प्रार्थना खत्म करके कभी यहाँ से निकलूं। దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर हमें आशीष किया हुआ है। ఇలాంటి మనస్సు మనం కలిగి ఉండకూడదు. इसी यदि ऐसी मन हम पाके नहीं रहना है, ఆత్మ సంబంధమైన జీవితంలో అలసిపోకూడదు. आत्म संबंध के जीवन में हम थकावट महसूस नहीं करना మన है। యొక్క ప్రాణమును విసిగిపోకూడదు. हमारे यहाँ प्राण को यहाँ बेजार नहीं होना है, थक नहीं जाना है। వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. उस प्रतिज्ञा को हम स्वतंत्र कर लेना है। క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. मसीह हमें यहाँ स्वतंत्र किया है। హల్లెలూయా. हालेलुया। ప్రకటన రాసిన గ్రంథంలో प्रकाशित वाक्य में देखते हैं तो 13వ అధ్యాయంలో 13 अध्याय 13వ అధ్యాయము 13 अध्याय में 9వ వచనాన్ని చదువుకుందామండి. उसका 9 पद को हम पढ़ेंगे। ఎవడైనా సరే వాడు, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవడైనా కుల మత వర్గ విచక్షణ ఏ భేదం లేదు. చదవండి. ఎవడైనాను చెవిగలవాడు అయితే వాడు వినుగాక. ఎవడైనాను చెర పట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो చెవి గలవాడు వింటాడండి. जिसके कान है वो वहाँ सुने। అందరికీ చెవులు ఉన్నాయి కదా, सबको कान है ना, కాబట్టి ఈ చెవితో మనం వినాలి. इस कान से हम सुनना है। ఎవడైనాను చెరపట్టవలని ఉన్న ఎడల समझो कि कोई अगर गिरफ्तार हो गया हो, వాడు చెరలోనికి పోవును. वो बंदी गृह में जाता है। చూడండి,
చెర అనుభవం మనకు వచ్చినట్లయితే, यदि गिरफ्तारी का जीवन हमें आते है तो, ఎవరైనాను నిన్ను పట్టుకొని చెరసాలలో వేస్తే यदि तुम्हें कोई गिरफ्तार कर या बंदी गृह में डालते हैं तो మనం ఓర్పు కలిగి ఉండాలి. हम धीरज धर के रहना है, అప్పుడే మనం స్వతంత్రించుకుంటాం. तब जाकर हम यहाँ चीज को स्वतंत्र कर ले सकते हैं। ఖడ్గము చేత ఒకవేళ చంపినట్లయితే यदि तलवार से हमें मार डाले, మనం చంపబడాలి. हम मर जाना है। ఎప్పుడైతే మనం చంపబడతామో जब हम मर जाते हैं, మనము బ్రతుకుతాము. చెప్పాలి హల్లెలూయా, हम जीवित हो जाते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మనం చనిపోతేనే బ్రతుకుతాము. हम मरते हैं तो फिर जी उठते हैं। కాబట్టి మరణం అనేది రెండు రకాలుగా ఉన్నవి. यहाँ मौत दो किस्म का होती है, శరీర సంబంధమైన మరణము, शरीर संबंध का मरण है ఆత్మ సంబంధమైన మరణము. और आत्म संबंध का मरण है। కాబట్టి ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి మనం విడిపించబడాలి. आत्म संबंध के मरण में से हम यहाँ छुटकारा पाके आना है। ఈ విషయంలో మనం ఓర్పు మనం కలిగి ఉండాలి. इस विषय में हम धीरज धर के बाहर आ जाना है। విశ్వాసం మనము కనబడాలి. यहाँ विश्वास को हम यहाँ दिखलाना है, అప్పుడే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. तब जाके परमेश्वर की यहाँ प्रतिज्ञा को स्वतंत्र कर ले सकते దేవుని हैं। యొక్క సన్నిధానానికి మనం వెళ్ళగలుగుతాము. परमेश्वर के सम्मुख में हम जा सकते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే, इस वचन में क्या अर्थ है यदि हम ध्यान देते हैं तो, పరిశుద్ధుల ఓర్పు. यहाँ पवित्रों की धीरज, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో जो कोई धीरज से रहते हैं వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. उनके प्राण को वे रक्षा कर लेते हैं। ఓర్పు లేకపోతే यदि धीरज नहीं है तो ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. उनके प्राण को खो सकते हैं। కాబట్టి మనం ఈ దినాన గమనించుకోవాలి. आज के दिन ये विषय को हम ध्यान देना है। క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. मसीहा हमें यहाँ स्वतंत्रित किया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేనిని మనం స్వతంత్రించుకోవాలంటే, हम किन चीजों को स्वतंत्र कर लेना है? మొట్టమొదటిగా प्राथमिकता से వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. परमेश्वर की जो वाचा है उसको स्वतंत्र कर लेना है। రెండోదిగా మనం గమనించినట్లయితే, दूसरी भाग में यदि हम ध्यान देते हैं तो, మొదటి దినవృత్తాంతాల గ్రంథం पहला इतिहास की किताब 5వ అధ్యాయము, 5वां अध्याय, మొదటి దినవృత్తాంతాల గ్రంథం पहला इतिहास की किताब 5వ అధ్యాయము 5वां अध्याय, 2వ వచనాన్ని చదువుకుందాం. उसका 2 पद को हम पढ़ेंगे। చదవండి. మొదటి నుంచి చదవండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. బాగా గమనించండి. రూబేన్ అంట జ్యేష్ఠుడుగా ఉన్నాడంట. జ్యేష్ఠుడుగా ఉండెను కానీ తన తండ్రి పరువును తాను అంటుపరచినందున అతని యొక్క జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యేసేపు కుమారులకు ఇవ్వబడెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो, ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను, इजराइल का जो जेठा था पहला रूबेन, కానీ परंतु జ్యేష్ఠుడై ఉన్నాడంట. అతను वो जेठा था, పెద్ద కుమారుడే, वो बड़ा बेटा के समान था। కానీ తండ్రి పరుపును తాను అపవిత్రపరిచాడు. उसने अपने पिता के बिछौने को अशुद्ध किया था। అతని జన్మ స్వాతంత్రము उसकी जन्म की जो स्वतंत्रता ఇశ్రాయేలు కుమారుడైన इजराइल के जो पुत्र है యేసేపుకు ఇవ్వబడిందన్నమాట. यूसुफ वो दिया गया था। కాబట్టి इसीलिए దేవుడు మనకు परमेश्वर जो है జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాడు. जेठापन को हमें देता है। జ్యేష్ఠుల సంఘముగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. जेठापन के जो कलीसिया को परमेश्वर हमें दिया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మన తల్లిదండ్రులకు మొట్టమొదటి కుమారుడు ఎలా పుట్టి ఉన్నారో, हमारे माता पिता को पहला जो संतान यहाँ उत्पन्न जो हुआ है, అలాగే దేవుడు మనల్ని జ్యేష్ఠ కుమారులుగా చేసి ఉన్నాడు. इसलिए परमेश्वर उसी प्रकार से हम सारे लोगों को जेठा का जो स्थान दिया है, పెద్ద కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు చేసి ఉన్నాడు. बड़ा बेटा और बड़ा बेटी के जो स्थान हमें दिया है, దేవుడు ఒక జ్యేష్ఠుల సంఘముగా దేవుడు చేసి ఉన్నాడు. ज्येष्ठों की कलीसिया और स्थान हमें दिया है। ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ऐसी श्रेष्ठ जीवन को परमेश्वर हमें दिया है। దీన్ని మనం కాపాడుకోవాలి. इस चीज को हम बचाए रखना है। ఈ దినాన
పెద్దవాళ్ళుగా కాకుండా आज के दिन देखते हो तो बड़े के समान न रहते हुए చిన్న పిల్లల వలె మార్చబడుతూ ఉన్నారు. छोटे बच्चों के समान बदल जा रहे हैं। కాబట్టి అలా ఉండకుండానట్లుగా उस प्रकार से न रहे, తన శిష్యులకు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడాలి. यीशु मसीह के चेलों के समान हम बदल जाना है। చూడండి, ఇంకా వాక్యములను గమనించినట్లయితే यदि वचनों में यदि हम ध्यान देते हैं तो ఈ వంశావళిలో యేసేపు यह उनकी परंपरा में जो यूसुफ जो है జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. ज्येष्ठ पुत्र का समान यहाँ दाखिल नहीं हुआ। చూడండి, ఇశ్రాయేలు వంశంలో ఈ యేసేపు పెద్దవాడిగా ఎంచబడలేదు. इस्राएल वंश में यहाँ वो बड़े के समान नहीं गिना गया, అతని పేరు రాయబడలేదు. उनकी जो नाम वहाँ लिखित नहीं हुआ। కానీ యూదా తన సహోదరులందరికంటే హెచ్చువాడయ్యను. यूदा सबसे भी यहाँ बड़ा जेठा सा समान था। అతని నుండి ప్రముఖులు బయలుపరచబడెను. उनमें से प्रमुख जो संतान वहाँ बाहर आए। ఇవన్నీ జరిగినాయి. इस तरह से सारे हुए, అయినను परंतु फिर भी జన్మ స్వాతంత్రము जन्म की जो स्वतंत्रता है యేసేపుకి ఇవ్వబడింది. यूसुफ को ही दिया गया है। ఎందుకంటే क्योंकि యేసేపు यूसुफ जो है తండ్రి మాటకు విధేయత కలిగిన వాడు, पिता की बात को वहाँ आज्ञाकारी होता था, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉన్నవాడు, परमेश्वर की सम्मुख में प्रार्थना पूर्वक से रहता था, పరిశుద్ధుడు, पवित्र, తన యొక్క జన్మ రహస్యాన్ని గుర్తెరిగిన వాడు, उसकी जन्म का भेद को वो जान चुका था। నేను ఎందుకు జన్మించి ఉన్నానా అని గ్రహించగలిగిన వాడు. मैं क्यों जन्म लिया करके ये चीज को वो ध्यान देता था। ఈ దినాన చాలా మంది ఎందుకు పుడతారో, ఎందుకు బ్రతుకుతారో, ఎందుకు చనిపోతారో తెలియదు. आज के दिन लोगों को समझ में नहीं आता है कि क्यों पैदा होते हैं और क्यों मर जाते हैं। చూడండి, మనము ఒక జంతువును చూసినట్లయితే यदि हम एक जानवर को देखते हैं तो ఆ కుక్క అక్కడికి ఎందుకు వెళ్తుందో, ఇక్కడికి ఎందుకు వస్తుందో ఏం అర్థం కాదనమాట. ये जो कुत्ता जो है वहाँ क्यों जाता है और यहाँ क्यों आता है पता नहीं चलता है। ఆ కుక్కకు అక్కడేం పని ఉండదు. उस कुत्ते को वहाँ क्या काम नहीं रहता है, అటు వెళ్తాది, ఇటు వస్తుంది. वहाँ जाता है यहाँ आता है। ఈ దినాన చాలా మంది మృగం వలె జీవిస్తూ ఉన్నారు. आज के दिन देखते हैं को उसी समान जानवर के समान जीते हैं। నీ జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. तेरी जन्म के भेद को यहाँ जान लेना है। జన్మ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో जन्म के भेद को जब तुम जान लेते हो అప్పుడు నువ్వు జ్యేష్ఠ కుమార్తెగాను జ్యేష్ఠ కుమారునిగా మార్చబడతావు. तब जाके तुम ज्येष्ठ पुत्र सा समान तुम गिन जाओगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎక్కడో పుట్టాము, हम कहाँ पैदा हुए? అంటే అలా అనుకొని ఏదో ఒక తల్లి గర్భంలో పుట్టాము కాబట్టి పెరుగుతున్నాము, పుట్టాను కాబట్టి చదువుకుంటున్నాము అని అనుకోకూడదు. उस तरह से पैदा हुए जी रहे हैं, उस तरह से पैदा हुए और पढ़ाई कर रहे हैं कर इस तरह से नहीं सोचना है। నీ జన్మ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. तेरे जन्म की जो भेद को तुम जानना है। జ్యేష్ఠత్వమును స్వతంత్రించుకోవాలి. तुम जेठापन को स्वतंत्र कर लेना है। దేవుడు మనల్ని అందరినీ ఎలా చేసి ఉన్నాడంటే परमेश्वर हम सारे लोगों को किस तरह से रचा है, జ్యేష్ఠుల సంఘముగా చేసి ఉన్నాడు. ज्येष्ठों को कलीसिया के समान हमें बनाया है। సంతోషించి చప్పట్లు కొట్టండి, तालियां बजाए, హల్లెలూయా. हालेलुया। ఎమ్మెల్యే గారు ఇస్తారంటే అప్పుడు చప్పట్లు కొట్టారు కదా, ఇప్పుడు చెప్పొచ్చు కదా, దేవుడు మనల్ని జ్యేష్ఠుల సంఘముగా చేసి ఉన్నాడంటే ఎంత సంతోషం అండి. परमेश्वर हमें यहाँ ज्येष्ठ कलीसिया के समान बनाया तो कितना खुशी की बात है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. परमेश्वर हमें बहुतायत से आशीष किया है। జ్యేష్ఠత్వమును స్వతంత్రించుకోవాలి. उनके जेठापन को हम यहाँ स्वतंत्र कर ले। ఎందుకని రూబేను స్వతంత్రించుకోలేదు? रूबेन क्यों ये चीज को स्वतंत्र न कर पाया? తండ్రి పరుపును అంటుపరిచాడంట. यहाँ उसके पिता की जो बिचौने को यहाँ अशुद्ध किया था। అతని జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. उसके जन्म की स्वतंत्रता को वो खो दिया था। కాబట్టి యేసుక్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నారు. इसलिए यीशु मसीह हमें यहाँ स्वतंत्र दिया है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। ఎంతమంది ఈ విధంగా జ్యేష్ఠ కుమార్తెలుగాను కుమారులుగాను జీవిస్తారండి? इस तरह से ज्येष्ठ पुत्र और यहाँ कुमारी यहाँ से बनना चाहते हो? నేను యేసయ్య బిడ్డగా జీవించాలి, मैं यीशु मसीह के बच्चे के समान जीना है। దేవునితో జీవించే జీవితం మాధుర్యము. परमेश्वर के संग जो जीने वाला जीवन कितना ही मधुर है। కాబట్టి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. सारे लोग यहाँ घास के समान है। వాడబాడని కిరీటమును దేవుడు నాకు అనుగ్రహించబోతూ ఉన్నారు. जो कोई इस्तेमाल नहीं किया वो ऐसा मुकुट परमेश्वर मुझे देने वाला है। నేను యేసేపు వలె ఫలించాలి. मैं यूसुफ के समान फलवंत होना है। అతని యొక్క కొమ్మలు విస్తరించాయి. उसके शाखाएं बड़ी सी विस्तार हो गए थे। యేసేపు ఫలించడి కొమ్మగా ఎందుకు మార్చబడ్డాడు? यूसुफ यहाँ फलदायक होने वाला शाखाएं के समान कैसा बदल गया? యేసేపు అందరికంటే చిన్న కుమారుడండి. यूसुफ जो था सबसे भी छोटा पुत्र था, కానీ దేవుడు ఆశీర్వదించాడు. परंतु फिर भी परमेश्वर ने उसे आशीष किया। ఎందుకంటే నేను జ్యేష్ఠత్వపు
హక్కును నేను కలిగి ఉన్నాను, इसलिए मैं ज्येष्ठत्व के जो हक को पाया हुआ हूँ, దాన్ని నేను కాపాడుకోవాలి, उस चीज को मैं बचाए रखना है, దానిని అమ్ముకోకూడదు उसको मैं नहीं बेचना है। అని ఈ దినాన ఆ దినాన యోసేపు గమనించి ఉన్నాడండి. ये चीज को उस दिन यूसुफ ने जानकारी रखा था, కాబట్టి అందుకనే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, इसलिए यीशु मसीह कहता है అలాంటి ఆలోచన మీరు మేము కలిగి ఉంటే, यदि ऐसी सोच यदि आप और हम लेके रहते हैं तो ఒక మాట యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, एक बात यीशु मसीह ने कहा, ఇవన్నీ మీరు ఆలోచనలు కలిగి ఉంటే, ये सारे तुम विचारधारा से रहते हैं तो ఒక మాట చెప్తున్నాడండి. एक बात परमेश्वर कहता है, ఆ మాట చదువుదామా? उस वचन को हम पढ़ेंगे। ఇవన్నీ ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు కదా, ये सारे सोच को तुम लेके है ना, అందుకనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. इसलिए परमेश्वर एक बात कहता है, కానీ ఆయన చెప్పడు, परमेश्वर नहीं कहता है మీరు జ్యేష్ఠ కుమార్తెలుగాను ఉంటేనే చెప్తాడు. तुम ज्येष्ठ पुत्र और पुत्रियां के समान रहते हो तो परमेश्वर कहता है। అందరు చెప్పండి హల్లెలూయా. हालेलुया। ఉండాలనుకుంటున్నారా లేదా? तुम रहना चाहते हो या नहीं? అందుకనే చదవండి మరి. इसलिए पढ़िएगा యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 15వ అధ్యాయము 15वां अध्याय 8వ వచనాన్ని చదువుకుందాం. उसका 8 पद को हम पढ़ाई करेंगे। మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పరిశుద్ధ లేఖనంలో మనము గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो మీరు బహుగా ఫలించుట వలన तुम बहुतायत से तुम फलवंत होते నా हैं तो తండ్రి మహిమపరచబడును. मेरे पिता यहाँ महिमा पाता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మన తండ్రి మహిమపరచబడతాడు అన్నమాట. हमारी पिता जो है उसको महिमा मिलती है। మీరు ఫలించుట వలన, तुम यहाँ फलवंत होने से, ఫలించుట మాత్రమే కాకుండా फलवंत होना इतना ही सीमित नहीं, బహుగా ఫలించాలి. बहुतायत से फलवंत होना है। నా తండ్రి मेरे जो पिता యేసు మహిమపరచబడతాడు. यीशु जी उनको महिमा मिलना है। ఆయనకు మహిమ కలగాలంటే यदि उनको महिमा मिले మనం ఫలించాలంట. हम फलवंत होना है। తల్లి బిడ్డకి ఎలా పేగు బంధం ఉంటుందో, यहाँ माता और उसकी बेटी को किस तरह की बंधन उनके साथ में जुड़ी रहती है, ఆ విధంగా उस तरह से మనం ఫలించుట వలన हम फलवंत होने से ఆయన ఆనందిస్తాడు. परमेश्वर यहाँ प्रफुल्लित होता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా ఫలింపజేయునుగాక. आमीन। परमेश्वर तुम्हें बहुतायत से आशीष करने पाए, ఈ फलवंत होने पाए। సంఘమంతా రాబోచున్న దినాలలో 3 స్లాబులేసి 3 స్లాబులలో దేవుడు అందరిని ఆత్మలందరిని నింపునుగాక. आमीन। आने वाले दिनों में हम तीसरे मंजिल तक स्लैब डालने पाए, ప్రతి ఒక్కరిని ఫలింపచేయునుగాక. आमीन। हर एक को परमेश्वर आशीष देने पाए। హల్లెలూయా. हालेलुया। అనేక మందిని దేవుడు నడిపించునుగాక. कई सारे लोगों को परमेश्वर उनकी भवन में चलाने पाए। దేవుడు నిన్ను బలపరచునుగాక. आमीन। परमेश्वर तुम्हें बलवंत करने पाए। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన तुम నా बहु- తండ్రి మహిమపరచబడతాడు. यदि तुम बहुत से फलदायक होते हो तो परमेश्वर की महिमा होती है। యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, यशायाह नबी की किताब में यदि एक वचन को हम पढ़ते हैं तो 37వ అధ్యాయము 37वां अध्याय 31వ వచనం చదవండి. उसका 31वां वचन को हम पढ़ेंगे। చదవండి అన్న. చదవండమ్మా. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो యూదా వంశములలో यहूदा की जो घराने वाले, తప్పించుకొనిన వారు, जो कोई शेष बचे कुचे हैं, తప్పించుకొనిన శేషము जो कोई बचे कुचे हैं ఇంకా కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. और निचली भाग में यहाँ जड़ पकड़ने और आगे बढ़ते हैं। చూడండి, మనం తప్పించుకోవాలి. हम यहाँ शेष भाग से यहाँ बच के रहना है। శేష జీవితంని మనము కలిగి ఉండాలి. शेष जीवन को हम यहाँ पाके रहना है। అలా శేష జీవితంలో మనం కిందికి మన యొక్క వేరు తన్ని ఫలించినట్లుగా దేవుడు బలపరుస్తాడు. हमारी शेष जीवन में हमारी जीवन ऐसी जड़ पकड़ के आगे बढ़ना है। శేష జీవితం ఆయన కొరకు నేను జీవించాలి. जो शेष जीवन यानी बचा कुचा जीवन है परमेश्वर के लिए ही जीना है। నేను బ్రతుకు దినములన్నిట ఆయన కొరకు నేను ఫలించాలి. मेरे जीवन भर के दिन परमेश्वर के लिए ही मैं फलवंत होना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అందరూ చెప్పాలి
చెప్పాలి సంతోషంగా హల్లెలూయా हालेलुया। ఫలించాలి అనే మనసు ఈ దినాన్ని మనం కలిగి ఉండాలండి. फलवंत होने की जो मन आप में रहना है, జ్యేష్ఠత్వపు హక్కును మనం కలిగి ఉండాలి. यहाँ पहलौठ की हक हम में रहना है, స్వతంత్రించుకోవాలి. स्वतंत्रता हम पाना है, చూడండి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. स्वर्ग राज को हम स्वतंत्र कर लेना है। అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు यदि ऐसी मन हम में रहती है तो ఈ దేశాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. इस देश को भी परमेश्वर हमें दे देता है, రాష్ట్రాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. राष्ट्रों को भी परमेश्वर हमें दे देता है, జిల్లాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. कई सारे तालुक को परमेश्वर हमें दे देता है। కాబట్టి ఈ దినానం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेना है, దేవుని యొక్క రాజ్యమును నేను స్వతంత్రించుకోవాలి परमेश्वर की राज्य को हम स्वतंत्र कर लेना है। అని అన్నప్పుడు यदि इस तरह से कहा जाता है तो దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. परमेश्वर हर एक चीज को यहाँ जुगाड़ करके हमें देता है। చెప్పాలి హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆశ కలిగి ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. यदि संसार संबंध की आशा हम में रहती है तो स्वर्ग राज में हम नहीं जा पाएंगे, కానీ పరలోక రాజ్య సంబంధంగా మన ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ అక్కడ మనం ఫలిస్తాము. स्वर्ग राज की संबंध की सोच यदि रहती है तो यहाँ भी फलवंत होते हैं, वहाँ भी फलवंत हो जाते हैं। మన యొక్క బుద్ధి మారాలి, हमारी जो नियत ठीक होना ही है, మన మనస్సు మారాలి, हमारी जो मन ठीक ठाक होना है, మన జీవితం మారాలి. हमारे जीवन बदलना है, ఆయనతో కలిసి జీవిత యొక్క జీవితాన్ని మనము ధ్యానించాలి. उनके साथ में मिलजुल के रहने की जीवन को हम यहाँ बिताना है। యేసయ్యతో జీవించే ఒక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. यीशु मसीह के संग जीने की जीवन को हम अनुभव करना है। క్రీస్తు మనల్ని అందరినీ స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. मसीह हम सारे लोगों को स्वतंत्रित किया है, కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. इसलिए प्रतिज्ञा को हम स्वतंत्र कर लेना है, జ్యేష్ఠత్వపు హక్కును మనం స్వతంత్రించుకోవాలి. पहलौठे के पन को हम ये स्वतंत्र कर लेना है। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग को यदि हम ध्यान देते हैं तो మత్తయి సువార్త मत्ती की सुसमाचार 19వ అధ్యాయము 19वां अध्याय, మత్తయి సువార్త मत्ती की सुसमाचार 19వ అధ్యాయము 19वां अध्याय 29వ వచనాన్ని చదువుకుందాం. उसका 29वां पद को हम पढ़ेंगे। అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. హల్లెలూయా, हालेलुया। నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. अनंत काल को हमें स्वतंत्र कर लेना है, చూడండి ఆయన నామం నిమిత్తము उनके नाम के निमित्त అన్నదమ్ములు, यहाँ भाइयों को, అక్క చెల్లెళ్ళు, यहाँ बहनों को, తల్లి माता, తండ్రి, पिता, పిల్లలు, बच्चे, భూములు, धरतियां, ఇండ్లు, घर, ఇవన్నిటిని మనం విడిచిపెట్టినట్లయితే यदि इन चीजों को हम त्याग देते हैं तो 100 రెట్లు అక్కడ మనం పొందుకుంటామంట. 100 गुना परमेश्वर हमें उस जहान में देता है। ఇక్కడ పొందుకుంటాము, यहाँ पाते हैं అక్కడ పొందుకుంటాం. और उस जहान में पाते हैं। చూడండి నిత్య జీవమును మనం స్వతంత్రించుకుంటాం. अनंत काल को हम स्वतंत्र कर ले सकते हैं। యేసు క్రీస్తు నామము నిమిత్తము यीशु मसीह के नाम के निमित्त మనం అనేకమైన శ్రమలు అనుభవించి हम कितने सारे क्लेशों को अनुभव कर कर దేవుని యొక్క సన్నిధిలో నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. परमेश्वर की सम्मुख में अनंत काल को हम पाना है। ఇలాంటి జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. ऐसे जीवन के विचार में हम विचार करके रहना है। నిత్య జీవము నేను పొందుకోవాలి, अनंत काल की जीवन मैं पाना है, దేవుని యొక్క సన్నిధిలో నేను బ్రతకాలి परमेश्वर की सम्मुख में मैं जीना है। అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ऐसी यदि हमारी फैसला रहती है तो ఆయన బిడ్డలుగా, ఆయన జ్యేష్ఠ కుమారులుగా మనం మార్చబడతాం. उनके ज्येष्ठ पुत्र के समान हम बदल जाते हैं। చూడండి ఒక ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు. एक इंसान आके वहां पूछ रहा है, మత్తయి సువార్తలోనే मत्ती की सुसमाचार में ही 19వ అధ్యాయంలోనే 19वां अध्याय में ही देखो 16వ వచనంలో మనం గమనించినట్లయితే 16 पद में यदि हम ध्यान देते हैं तो ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. చాలండి. చూడండి ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. एक मनुष्य आकर यीशु मसीह के पास पूछताछ कर रहा है, బోధకుడా, यह गुरु, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? अनंत काल यदि मैं पाऊं तो क्या करना चाहिए? అందరు అడగండి, सारे लोग पूछिए, యేసు ప్రభుని అడగండి, यीशु मसीह से पूछिएगा, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? अनंत काल पाने के लिए क्या करूं? అందరు అడగండి, యేసు ప్రభుని అడగండి, सब लोग पूछिएगा, అడగండి.
అడగండి అమ్మ, నన్ను కాదు, ప్రభుని అడగండి. నీ ఎదుటే యేసు ప్రభు ఉన్నాడు. हे मसीह मुझे अनंत काल की जीवन दे। ఎలా పొందుకుంటావు నిత్య జీవం అడగకపోతే చెప్పండి, అందరు కలిసి అడగండి. అడగండి పాద సన్నిధిలో, ప్రభా యేసయ్య నాకు నిత్య జీవం దయచేయండి నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। ఆయన చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है, అనేకమైన మంచి పనులు చెప్తూ ఉన్నాడు. कई सारे भला कामों को कह रहा है। నరహత్య చేయవద్దు, यहाँ हत्या नहीं करना, వ్యభిచరించవద్దు, व्यभिचार नहीं करना, దొంగిలించవద్దు, यहाँ चोरी नहीं करना, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, झूठी गवाही नहीं देना, తల్లిదండ్రులను సన్మానించాలి, माता पिताओं की सम्मान करना, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి. जैसा तुम खुद को प्रेम करते हो उसी प्रकार से तुम पड़ोसी को प्रेम करो। అందుకు ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, इसलिए वो जवान कहता है, ఇవన్నీ మాకు తెలుసు, ये सब मैं जानता हूँ, ఇవన్నీ నేను చేస్తున్నాను, ये सब मैं ऑलरेडी कर चुका हूँ, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. परंतु तुम्हें एक कमी घटी है। నువ్వు పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన మనుషుడిగా మార్చబడాలంటే, तुम संपूर्ण मानव से यदि बदलना है तो నీకున్న ఆస్తిని అంతటి నమ్మేసి బీదలకి ఇవ్వు. तेरे पास जो संपत्ति है उसको बेच को गरीबों में बांट दो करके कहने నీ लगा। ఆస్తి అమ్మి మందిరానికి ఇచ్చేసేయి. तेरी संपत्ति बेच के परमेश्वर के भवन को दे दे। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. स्वर्ग राज में तुम्हें यहाँ धन प्राप्ति हो जाएगा। నీవు వచ్చి నన్ను వెంబడించు तू हाँ के मुझे पीछे हो ले। అని యేసు ప్రభు చెప్పిన వెంటనే, जब यीशु मसीह ने कहा, అబ్బా కుదరదంటే కుదరదు, उसने कहा कि मुझसे ना होगा, నాకు నిత్య జీవం వద్దు, ఆ జీవం వద్దు, ఈ జీవం వద్దు, मुझे अनंत काल नहीं चाहिए, ये जीवन वो जीवन मुझे बिल्कुल ही नहीं నాకు चाहिए, ఏమి వద్దు, నాకు ఆస్తి కావాలి मुझे कुछ भी जरूरत नहीं, मुझे संपत्ति चाहिए। అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అనమాట. यहाँ इस तरह की मन में रखे और आगे बढ़ने लगा। ఇలాంటి మనస్సును మనం తొలగించుకొని इस ऐसी मन को हम हटाकर దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर की उपस्थिति में ఆ వ్యసనాన్ని తొలగించుకొని, उस आदतों को हटाकर, అలాంటి అలవాటును తొలగించుకొని ऐसी आदतों को हम हटवाकर ఆయన వైపు మనం చూసినట్లయితే, परमेश्वर की ओर यदि हम देखते हैं तो ఆయన నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. परमेश्वर तुम्हें अनंत काल की जीवन देता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అందుకనే ఆ దినాన ఆది కాండంలో మనం గమనించినట్లయితే, उत्पत्ति में हम देखते हैं तो ఆది కాండము उत्पत्ति 12వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, 12 उसका एक पद को हम देखते हैं तो చదవండి ఆ వాక్యాన్ని. उस वचन को पढ़िएगा। యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని వాక్యమును గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो దేవుడు परमेश्वर जो है అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, इब्राहिम से कहता है, నువ్వు బయలుదేరి దేశానికి వెళ్ళమంటున్నాడు. तुम यहाँ से रवाना होकर तुम निकल जाओ, నువ్వు బంధువుల యుద్ధ నుండి, తండ్రి యుద్ధ నుండి వెళ్ళిపో, माता पिता रिश्तेदारों से हटकर यहाँ आगे बढ़ो। ఆయన చెప్పినట్లుగానే అబ్రహాం చేస్తూ ఉన్నాడండి. जैसा परमेश्वर ने कहा उसी प्रकार से अब्राहम ने किया। బయలుదేరి అబ్రహాము వెళ్ళిపోతూ ఉన్నాడు. वहां से रवाना होकर अब्राहम निकल गया। అందుకనే ఈ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, इसलिए अब्राहम को परमेश्वर ने आशीष किया, గొప్ప జనముగా చేశాడు. एक बड़ी जाति से परमेश्वर ने बनाया। అంత మాత్రమే కాకుండా बस इतना ही सीमित नहीं, చూడండి, అబ్రహాముకు నిత్య జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर अब्राहम को अनंत काल का जीवन भी दिया है। బయలుదేరమన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. तुम यहाँ से रवाना हो जाओ करके कहा तो रवाना हो गया, ఇంకేమీ ఆలోచించలేదు, और उसने कुछ भी नहीं सोचा ఏ ప్లాన్ చేసుకోలేదు. और कुछ योजना नहीं बनाया। దేవుడు చెప్పాడు, ఆ స్వరాన్ని విన్నాడు, బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. परमेश्वर ने कहा, उस आवाज को सुना और निकल गया, అందుకనే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. इसलिए आशीषदायक सा था। కాబట్టి ఈ దినాన మనము ప్రభు చెప్పిన మాట విని, इसलिए आज के दिन जो परमेश्वर कहता है उस बात को सुनकर మనం బయలుదేరి సాగిపోయే అనుభవాలలో నడిపించబడినట్లయితే, हम निकल कर उस अनुभव में रहते हैं तो దేవుడు మనల్ని గొప్ప జనముగా చేస్తాడు. परमेश्वर एक बड़ी जाति से हमें बनाता है। ఫలభరితమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. फलवंत जीवन को परमेश्वर हमें देता है। ఆశీర్వాదకరంగా అనేకులకు మనం మార్చబడతాము. हम
कई सारे लोगों को आशीषदायक सा परमेश्वर हमें बनाता है। ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మాత్రమే కాకుండా इस धरती पे कई सारे लोगों को आशीषदायक सा उतना सीमित नहीं, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా మనం పొందుకుంటాము. स्वर्ग राज में अनंत काल के जीवन परमेश्वर हमें देता है। కాబట్టి మనం ఆయన చెప్పినట్లుగా చేయాలి. इसीलिए जैसा परमेश्वर कहता है उसी प्रकार से हम करना है। ఆయన మీతో చెప్పున్నది చేయుడి. परमेश्वर जो तुम्हें कहता है उसी प्रकार से करो। ఆ విధంగా చేసినట్లయితే यदि उस प्रकार से हम करते हैं तो మనకు నిత్య జీవం కలుగుతుంది. हमें अनंत काल के जीवन यहाँ लब्धि हो सकती है। ఒకవేళ ఆయన చెప్పిన మాట వినక यदि परमेश्वर की बात को हम अनसुनी करते हैं तो, మనం ఇక్కడే కూర్చుంటే, यदि यहीं बैठते हैं तो, లేచి వెళ్ళకపోతే यदि हम उठ के नहीं जाते हैं तो మనము అదే స్థితిలో ఉంటామన్నమాట. हम उसी स्थिति में रहने की भावना आ सकती है। అలాంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. उसी स्थिति में नहीं रहना परमेश्वर को पसंद नहीं है। కాబట్టి నువ్వు లేచి బయలుదేరి వెళ్ళాలి. इसलिए उठकर रवाना होकर आगे बढ़ना है। దేశాన్ని స్వతంత్రించుకోవాలి. देश को स्वतंत्र कर लेना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. अनंत काल को हम पाना है। రూతుకు రాసిన గ్రంథములు కూడా रूत के ग्रंथ में देखते हैं तो బోయాజు రూతుతో ఏమంటున్నాడంటే, बोयाज रूत से कहता है कि 2వ అధ్యాయంలో दूसरा अध्याय में 11వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 11 पद में हम ध्यान देते हैं तो, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. చాలండి. ఈ వాక్యంలో గమనించినట్లయితే इस वचन के भाग में हम ध्यान देते हैं तो బోయాజ్ అనే ఒక ఆయన ఉన్నాడు. बोयाज कर एक इंसान है। ఆయన చెప్తూ ఉన్నాడు, वो कहता है कि నువ్వు నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచిపెట్టు. तुम अपने माता पिता और जन्मभूमि को छोड़ दो। ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. इससे पहले तुम अनजान लोगों के बीच में आए हो। ఈ జనులు నీకు ఎవ్వరు తెలియదు. ये लोग तुम्हें नहीं जानते हैं। తెలియకపోయినా ये तुम नहीं पहचान तो फिर भी కానీ నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావంటే तुम कहाँ आए हो? ఇశ్రాయేలుల దేవుని యొక్క రెక్కల నీడ దగ్గరికి నువ్వు వచ్చి ఉన్నావు. इजराइल परमेश्वर के पंखों के तले तुम आए हो। కాబట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. जो कुछ तुमने किया है उसकी प्रतिफल परमेश्वर देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు ఏదైతే క్రియాపూర్వకంగా చేస్తావో जिस तरह से तुम क्रियापूर्वक से करते हो ప్రతిఫలం దొరుకుతుంది. परमेश्वर प्रतिफल देता है। దేవుని యొక్క మందిరానికి నువ్వు ఇచ్చిన, परमेश्वर की भवन को तुम दे, హృదయపూర్వకంగా అర్పణలు అర్పించిన, हृदय पूर्वक से तुम यदि भेंट को दे दे, అప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. तब जाकर तुमको अनंत काल मिलती है। ప్రతిఫలం నీకు దొరుకుతుంది. प्रतिफल तुम्हें मिलती है। ఆయన సురక్షిత నీడలో నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నమాట. उसके सुरक्षित रीति के तुम उसके पंखों के तले रहेंगे। సంపూర్ణమైన బహుమానం కూడా దొరుకుతుంది. संपूर्ण सा तोहफा भी तुम्हें मिलता है। కాబట్టి ఈ దినాన మనం ప్రతిఫలము పొందునట్లుగా, आज के दिन प्रतिफल हम पाए, దేవుని ద్వారా మనం పొందునట్లుగా, परमेश्वर के द्वारा हम पाए, వాడబారని కిరీటం పొందునట్లుగా, जो कोई इस्तेमाल नहीं किया ऐसे मुकुट को हम पाए। దేవుని యొక్క సన్నిధానికి మనం వచ్చి ఉన్నాము. परमेश्वर की सम्मुख में आए हुए हैं। కాబట్టి స్వతంత్రించుకోవాలి. इसलिए हम स्वतंत्र कर लेना है। అన్నిటిని మనం స్వతంత్రించుకోవాలి. हर एक चीज को स्वतंत्र कर लेना है। దేవుని ద్వారా వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. परमेश्वर के द्वारा आने वाले हर एक आशीष को हम स्वतंत्र कर लेना है। నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరినవాడు. तेरी परमेश्वर तेरी खूबसूरती को चाहता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరినవాడు. तेरी परमेश्वर तेरी वैभव को चाहता है। కాబట్టి ఇది ఆయన కోరుకుంటూ ఉన్నాడు, आज के दिन परमेश्वर चाहता है నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని. तुम अनंत काल को स्वतंत्र कर लो। కాబట్టి ఈ దినాన మనం ఆ స్వేచ్ఛను మనం అనుభవించాలి. ऐसी स्वतंत्रता के विषय में हम सोचना है। ఈ అనుభవించకుండా यदि हम अनुभव न करते हुए మందమతులుగా ఉంటూ ఉన్నారు. यहाँ आलसीपन से हम रहते हैं। ప్రతిఫలము కూడా దేవుని ద్వారా పొందుకోవాలనే ఆశ కొద్ది కూడా లేదు. परमेश्वर के द्वारा जो प्रतिफल मिलती है उसको पाने की आशा थोड़ा भी नहीं है। జన్మ రహస్యాన్ని గుర్తించడం లేదు. जन्म की जो भेद को नहीं पहचान सक रहे हो। ఎందుకు పుట్టానో ఎందుకు పెరుగుతున్నానో కూడా అర్థం చేసుకోలేని యొక్క స్థితిలో ఈ దినాన చాలా మంది జీవిస్తూ ఉన్నారు. क्यों पैदा हुआ और क्यों मैं बढ़ रहा हूं करके ऐसी न सोच में लोग जी रहे हैं। ప్రభు సన్నిధిలో అడగండి. परमेश्वर की सम्मुख में यहाँ पूछो ఏమని అడగాలంటే, क्या करके मांगना है। ప్రభా మీరు నన్ను తల్లి గర్భంలో పుట్టించి ఉన్నారు. परमेश्वर आपने मुझे माता की कोख में जन्म दिया है। నా పట్ల మీ చిత్తం ఏంటి? मेरी प्रति तुम्हारी योजना क्या है। నేను ఏ పని చేయాలి? मैं क्या काम करूं।
ఏ విధంగా నడిపించబడాలి, किस तरह से मैं अगुवाई में जाऊं, ఏ విధంగా ప్రార్థనలో నేను ఎదగాలి, किस तरह से प्रार्थना में मैं वृद्धि पाऊं, ఎలా ఫలించాలి, किस तरह से मैं फलवंत हो ఈ जाऊं, మందిరంలో ఒక విశ్వాసిగా నేను ఎలా ఫలించాలి, इस कलीसिया में एक विश्वासी के समान किस तरह से मैं बढ़ोतरी करूं, వెనక్కి తిరిగి చూడకుండా నా కన్నులను మూయండి, मुझे पीछे मुड़ के न देखे, मेरी आंखों को ढाप दे, మరలా దాసం అనే కాడి కిందికి నువ్వు వెళ్ళకూడదు ప్రభువా गुलामी के जुए के तले में फिर से नहीं जाना परमेश्वर। అని ఈ దినాన మనము ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే यदि इस तरह से परमेश्वर के सम्मुख में हम पूछते हैं तो ప్రభు మనందరిని ఆశీర్వదించునుగాక, आमेन, हम सारे लोगों को परमेश्वर आशीष देने पाए, దేవుడు ఆశీర్వదించునుగాక, आमेन, परमेश्वर आशीष करने पाए, హల్లెలూయా. हालेलुया। అందుకని విన్న వాక్యాన్ని బట్టి इसलिए जो कुछ वचन को हम सुने हैं, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, मसीहा हमें यहाँ स्वतंत्र किया है, ప్రభు నన్ను స్వతంత్రునిగా ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर मुझे स्वतंत्र कर कर आशीष किया है। క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉండునో जहाँ मसीहा की आत्मा रहती है అక్కడ స్వతంత్రం ఉండును. वहाँ पे स्वतंत्रता रहती है। కాబట్టి మీ ఆత్మ చేత నన్ను బలపరచండి, आपके आत्मा के द्वारा मुझे बल दे दे परमेश्वर, మీ ఆత్మతో నేను జీవించే ఇక జీవితాన్ని అనుగ్రహించండి, तेरी आत्मा के द्वारा जीने की जीवन मुझे दे दे, మీ ఆత్మలో నేను పరవశం చెందాలి ప్రభువా, तेरी आत्मा में या मैं प्रफुल्लित होना है परमेश्वर, ఆత్మలో నెమ్మది కలిగి ఉండాలి, यहाँ आत्मा में मुझे सुकून दे दे, ఆత్మలో సమాధానం కలిగి ఉండాలి, आत्मा में मुझे यहाँ विश्राम दे दे, ఫలభరితంగా మార్చబడాలి, फलवंत समय बल जाना है, నేను అలసిపోకూడదు ప్రభువా मैं नहीं थकना है परमेश्वर। అని దేవుని యొక్క సన్నిధిలో తీర్మానంతో మనం ప్రార్థన చేసుకోవాలి. इसलिए परमेश्वर के सम्मुख में एक निर्णय पूर्वक से हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. सारे लोग घुटने टेकिए, हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించి सारे लोग घुटने टेकिए, ప్రభు సన్నిధిలో परमेश्वर के सम्मुख में ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना कर लेंगे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి